తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాలలో సచివాలయ కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోస్టల్ ద్వారా చిన్న మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నందు మీ వివరాలను నమోదు చేసుకోవడం వలన వివిధ చిన్న మధ్యతరగతి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చునని అన్నారు. మీ యొక్క పరిశ్రమల నిర్వహణకు సులభతరం అవుతుందని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని, ప్రభుత్వం టెండర్లకు అర్హత పొందవచ్చునని అన్నారు. అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు, పన్నుల నమోదు అవుతాయని తెలిపారు. ఈ ఉద్యమ్ నమోదు కొరకు మీ ఆధార్ కార్డు, యజమానులు, భాగస్వాములు, డైరెక్టర్లు, పనిచేస్తున్న వారు, పాన్ కార్డ్, మీ పరిశ్రమల పేరు, మీ బ్యాంకు ఖాతా నెంబర్ తదితర వివరాలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయ కార్యదర్శులకు చిన్న మధ్యతరగతి పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వలన కలిగే లాభాలను వారికి చెప్పి ఆన్లైన్లో వారి వివరాలను నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట సచివాలయ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.